ఒప్పుకోవడం, విడిచిపెట్టడం అనేది దేవుడు కోరుకుంటే, విడిచిపెట్టడం అనేది పక్కన పెట్టండి. కనీసం మనం చేసేది తప్పు అని కూడా రికగ్నైజేషన్ మనకు ఉండదన్నమాట. హల్లెలూయా! మనం చాలా సార్లు ఏంటంటే లైట్ తీసుకుంటాం అనమాట. గ్రాంటెడ్ గా ఉంటాం. సేవకుని గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం. ఏం మాట్లాడతాం? సేవకుని గురించి, మన సేవకుని గురించి కాదు, బయట సేవకుల గురించి అయినా సరే వాళ్ళ చేసేటువంటి త్యాగపూరితమైన సేవ గురించి సరిగ్గా అవగాహన లేకుండా ఈజీగా మనము మాట్లాడేస్తాం అనమాట. ప్రతిదీ కూడా దేవుడు లెక్కడుగుతాడు. దేవుడు ఎంత మంచివాడో అంత న్యాయవంతుడు అనమాట. తన వాగ్దానం ఆయన విడిచిపెట్టడు, అలాగే తన న్యాయాన్ని కూడా ఆయన తప్పడు. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. ఇంకా మనం చూస్తే దేవుని ప్రేమ సరిగ్గా మనకు అర్థం కావాలంటే ఒక పిక్చర్ నేను చూపిస్తాను. ఈ పిక్చర్ ఇది ప్రాడిగల్ సన్ అనమాట. తప్పిపోయిన కుమారుడు స్టోరీ తెలుసు కదా మనకి. తప్పిపోయిన కుమారుడు స్టోరీ లూకా సువార్త 15వ అధ్యాయంలో ఉంటది. ఈ పిక్చర్ మీరు చాలా మంది చాలా డ్రాయింగ్స్ వేస్తారు, మనకి ఇంటర్నెట్ లో ఉంటాయి అనమాట. ఆ ప్రొడికల్ సన్ అని టైప్ చేస్తే వస్తది. బట్ ఎక్కువగా ఫేమస్ అయింది ఈ రాంబ్రాడ్ రాసిన డిజైన్ చేసినటువంటి ఈ పిక్చర్, తీసిన పిక్చర్. ఈ పిక్చర్ మీరు జూమ్ చేస్తే ఆ హ్యాండ్స్ లో మీకు డిఫరెన్షియేట్ తెలుస్తుంది. ఎవరైనా కనిపెట్టగలరా? కనిపిస్తుందా మీకు క్లియర్ గా? బ్రో కెన్ యూ ప్లీజ్ జూమ్ ఇట్? హ్యాండ్స్ రాకపోతే వద్దు, ఎవరికైనా సరే తేడా తెలుస్తుందా? ఏంటి ఎవరైనా చెప్తారా? ఒక మైనర్ చేంజ్ ఉంటుంది అనమాట హ్యాండ్స్ లో. యా, 2 డిఫరెంట్ హ్యాండ్స్. లెఫ్ట్ సైడ్ ఎవరు? మేల్. ఎవరు? థ్యాంక్ యూ, మేల్. రైట్ సైడ్ ఫీమేల్. దేవుని ప్రేమను చూపించడానికి ఆ భక్తుడు అర్థం చేసుకునే విధానం అన్నమాట. ఎప్పుడు కూడా మనం ఎక్కువగా దేని వాడటం, ఏదైనా పని చేయాలంటే రైట్ హ్యాండ్, అవునా కాదు? కొంతమందికి లెఫ్ట్ హ్యాండ్ ఉంటుంది, బట్ ఎక్కువ శాతం రైట్ హ్యాండ్ యూజ్ చేస్తాం. అంటే దేవుడు కూడా ఆ రైట్ హ్యాండ్ ఎందుకు పెట్టాడంటే అక్కడ దేవుడు ఎప్పుడు కూడా ప్రేమతో మనకి చెప్తాడు అనమాట. ఏంటో చెప్తాడు? ప్రేమగా చెప్తాడు, ఆదరిస్తూ చెప్తాడు, తన వాత్సల్యత చూపిస్తూ చెప్తాడు అనమాట. తన కరుణతో మనకు చెప్తాడు, రే నువ్వు చేస్తున్నావు, జాగ్రత్త జాగ్రత్త, సరి చేసుకో, కరెక్ట్ గాలి, అడ్డమైన తిరుగుతురమ్మా, అడ్డమైన సినిమాలు చూడమా, అడ్డమైన మాటలు మాట్లాడమా, ఎక్కడ పడితే అక్కడ ఏం మాట్లాడము. ప్రతిదీ కూడా ఒక స్నేహితుడిలాగా మనలోంచి మాట్లాడతాడు దేవుడు. పరిశుద్ధాత్మ దేవుని స్వరాన్ని వినగలిగితే మనలోంచి ఆయన ఎప్పుడు మాట్లాడతాడు అనమాట. అది వినకపోతే లెఫ్ట్ సైడ్ ఏంటి? తండ్రి ఎక్కువ దేనికి ఎగ్జాంపుల్ ఉంటాడు? ఇంట్లో దండించడానికి కదా, అవునా కదా? సో దేవుళ్ళు కూడా ఎక్కువగా మనకు కనిపించదు. లక్షణం ఏంటంటే ఆయన మొట్టమొదటిగా ప్రేమించేవాడు, ఆయన ప్రేమ స్వరూపి ఉన్నాడు. ఆయన ప్రేమతో, కనికరంతో, జాలితో చెప్పినప్పుడే మన ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఆయన సన్నిధికి వచ్చి మోకాళ్ళ మీద పడి కన్నీళ్లతో పశ్చాత్తాపడి చేసినయ్యా ఒక్కసారి క్షమించిన జీవితం మార్చుకో. బాప్తిస్మం తీసుకున్న తర్వాత కూడా బలలో చేయి వేస్తూ కూడా చేయరాని నీచమైన పనులు చేస్తున్నాడు. నాకు తెలుసు నన్ను క్షమించి, ఒక్కసారి క్షమించి, ఇదే మార్చుకోగలను అని. ఎప్పుడైతే మనం కన్నీళ్లతో ఆయన పాదాలను పడతామో ఖచ్చితంగా ఆయన కోపించు కూడా వాత్సల్యంతో చూపగలిగిన వాడు. హల్లెలూయా.